వెల్కమ్ టు విజిల్. అమరావతి బహుజన జేఏసీ చైర్మన్ పోతుల బాలకోటయ్య గారు మా స్టూడియోలో ఉన్నారు. 2వ తారీఖున అమరావతి పునర్నిర్మాణానికి సంబంధించి భారత ప్రధాని నరేంద్ర మోడీ వస్తున్నారు. అక్కడ ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఇంకొక పక్కన చెల్లికి మళ్ళీ పెళ్ళి అనే విమర్శలు కూడా వస్తున్నాయి. దాని మీద సుదీర్ఘంగా విజిల్ ప్రేక్షకులతో ముచ్చటించడానికి బాలకోటయ్య గారు మన ముందు. నమస్కారం బాలకోటయ్య గారు. నమస్కారం. ఈ మోడీ గారు ఏదైతే అమరావతి పునర్నిర్మాణం ముఖ్యమంత్రి ఆహ్వానించడం, ఆయన ఆహ్వానం మేరకు ప్రధాని వస్తున్నారు. దాన్ని పాజిటివ్ దృక్పథంలో చూడాల్సిన అంశం ఉందా? నేను అమరావతి మీద ముఖ్యంగా మీతో ప్రధానంగా ఒక అంశం మీద డిస్కస్ చేయడానికి, మీతో పంచుకోవడానికి వచ్చాను సార్. నాకు తెలిసి రాజధాని ఉద్యమం జరుగుతున్న ఆ సమయంలో మీరు ప్రత్యక్షంగా రాజధాని ఉద్యమంలో పాల్గొన్నారో లేదో నేనైతే మిమ్మల్ని గమనించలేదు. కానీ మీరు రాజధాని ప్రేమికులే. మీరు ఎక్కడున్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా మీరు రాజధానిని అడుగడుగున అధ్యయనం చేసిన వాళ్ళే. ఆ విషయం అయితే నాకు చాలా స్పష్టంగా తెలుసు. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ గారు మళ్ళీ అమరావతికి 2వసారి వస్తున్న ఈ శుభ సందర్భాన్ని రాజధాని ఉద్యమకారుడిగా మేమందరం కూడా హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాం. ఆయన రాకను ఆహ్వానిస్తున్నాం. ఆయన పనులకు శ్రీకారం చుట్టడం ముఖ్యమంత్రి గారి సమక్షంలో మరోమారు ఆ యొక్క కార్యక్రమాన్ని పుణ్య కార్యక్రమంగానే అభినందిస్తున్నాం. రాజధానికి మోడీ గారు రావడం అనేది కొత్త ఏం కాదు. 2015లో వచ్చారు, మరి 2025లో కూడా వస్తున్నారు. కానీ ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు చూసావా, చెల్లికి జరగాలి మళ్ళీ పెళ్ళి. ప్రజా రాజధాని అమరావతి ఇడ్లీ పాత్ర. రాజధానిలో హైటెక్ దోపిడీ జరుగుతుంది. రాజధాని ఇప్పటికీ ఒక సామాజిక వర్గాందే. రాజధాని గ్రాఫిక్సు అంటున్న ఈ యొక్క లస్కరే తోయిబా మాటలు చూశారండి. వీటిని భరించలేక నరేంద్ర మోడీ గారికి మీ ద్వారా విజుల ద్వారా ఇంకోసారి చెబుదాం, ఈ లస్కరే తోయిబా ఈ యొక్క వాటికి ఏమన్నా సర్జికల్ రైట్స్ ఏమైనా చేస్తాడేమో ఆ నమ్మకం ఉందా మీకు? అదే సార్ విషయం. ఏంటంటే సుబ్కర్ గారు, ప్రధానంగా మీరెంతో చాలా చదివిన వాళ్ళు. తెలంగాణలో దాశరథి కృష్ణమాచార్యులు కోటి రతనాల వీణ నా తెలంగాణ అని అన్నారు. కాళోజీ నారాయణరావు గారు నా గొడవ అని చెప్పేసి తెలంగాణ గొడవ గురించి మాట్లాడారు. ఇప్పుడు రాజధాని అమరావతిలో నేను నా అమరావతి అని బాలకోటయ్య కూడా ఒక గొడవ ఉంది ఈ అమరావతి మీద. ఈ అమరావతి మీద ఇన్ని నిందలు పట్టడానికి, లేదా గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన విధ్వంసంలో నుంచి పాఠాలు నేర్చుకోవటానికి, ఆ భావజాలాన్ని కూడా కట్టడి చేయటానికి ఈ 3 ప్రాంతాల ప్రజలని ప్రభుత్వం తీసుకునే చర్యలు, వాటి గురించి ఆలోచించాలి, వాటి గురించి చెప్పాలి. అంటే మీకు ఒక మాట చెప్తాను, అన్నిదా భావించకపోతే. మీరు సినారెడ్డి గజల్స్ వింటారండి? పరిచయమైనా సి నారాయణ గారి నాగిరెడ్డి గారి ద్వారా, ఏమని శివనాగిరెడ్డి గారి ద్వారా నాకు పరిచయం. ఆయన గజల్స్లో ఒక మాట అంటాడండి, పరుల కోసం పాటుపడని మనిషి బతుకు దేనికని, మోగ నేలకు నీరందివ్వని వాగు పరుగు దేనికని. రెండోది శివసాగర్ కవితలు అంటారండి మీరు. విత్తనం నశించి పంటను వాగ్దానం చేస్తుంది, సూర్యాస్తమయం చేతిలో చెయ్యి వేసి సూర్యోదయాన్ని వాగ్దానం చేస్తుంది. అంటే ఒకటి చనిపోతే మరొకటి బతుకుతుంది, విత్తనం చీలిపోతే మొక్కు వస్తుంది, సూర్యుడు అస్తమిస్తే సూర్యోదయం వస్తుంది. రాజధాని అమరావతిలో 34,000 మంది రైతులు తరాలని త్యాగం చేస్తే అమరావతి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఫేజ్ 2 కింద ఓ 44,000 ఎకరాలు తీసుకుందామని ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఈ 44,000 ఎకరాలకి మళ్ళీ ఒక 34,000 మంది రైతులు మళ్ళీ త్యాగం చేస్తే ఆ నగరం వస్తుంది. అంటే మాలాంటి విశ్లేషకులకి, మాలాంటి యొక్క వాంఛికులకి ఈ రాజధాని అమరావతిని పదే రాజకీయాల వద్యశాల మీద పెట్టి తలకాయ నరుకుతున్నారు. మోడీ గారు మళ్ళీ జరగాలి పెళ్ళి, అమరావతిని ఇడ్లీ పాత్ర బోర్లిస్తే ఇప్పటికీ మంత్రుల ద్వారా వింటున్నాం.
మొన్న కూడా బొత్స సత్యనారాయణ గారు శ్మశానం అమరావతి అంటూనే ఉంటాను, ది గోస్ట్ సిటీ. అంటే ఈ పదాలు బల్లేలాగా గుండెల్లో గుచ్చుతుంటాయి మా బొట్ట వాళ్ళకి. అసలు ఈ అమరావతి చంద్రబాబు నాయుడు కలగంటే రాలా, రైతులు నిద్ర మేలుకుంటే రాలా. అది విభజన చట్టం. ఒక కేంద్ర ప్రభుత్వం ఉండ రాజధానిని తీసేసి మీరు రాజధాని కట్టుకుంటారా పోండ్రని వెళ్ళగొడితే వచ్చింది ఈ అమరావతి. అది చిన్నదా పెద్దదా తర్వాత సంగతి. అంటే చంపటం నేరం కదా, అమరావతిని హత్య చేయకూడదు కదా. ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి సభలో ప్రకటించి నేను మద్దతు ఇస్తున్నానని చెప్పేసి ఇంకా 30,000 ఎకరం చాలదు ఇంకా సమీకరించమని కదా, నేను ఇల్లు కట్టుకున్నాను, చంద్రబాబు నాయుడు అద్దింట్లో ఉంటున్నారు, నేను అమరావతి ఈ ప్రాంత ప్రజలకు నేను వస్తే తీసేస్తాను అనేది అసత్యం, దానికి సాక్ష్యం నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నాను అని చెప్పేసి ఆయన తాడేపల్లి ప్యాలెస్ కట్టిన మాటలు ఎన్నికలు అవ్వంగానే గొంతుకు వచ్చారు కదా. అదే నేల మీద అమరావతి ఉద్యమకారుల శిబిరాల మీదుగా ప్రతిరోజు వెళ్ళి మార్గమధ్యంలో వెళ్తూ వాళ్ళని ఏంటి మీ సమస్య అనకుండా వాళ్ళకు కూడా ఆనాటి ముఖ్యమంత్రి సాధారణంగా ప్రజా ఉద్యమంలో అంత పెద్ద ఉద్యమం ఇప్పుడు చాలా టఫ్ పొలిటీషియన్ అనబడే నరేంద్ర మోడీ లాంటి వ్యక్తి కూడా ఢిల్లీలో రైతులతో చర్చలకు పిలవాల్సిన అనివార్య పరిస్థితి వచ్చింది. సో ఇక్కడ అసలు అమరావతి రైతుల దగ్గరికి ప్రభుత్వం తరపున ఒక మంత్రుల కమిటీని పంపించి వాళ్ళకి నేను ఏం అన్యాయం చేయట్లేదు అనేదాన్ని చెప్పకపోవటాన్ని అసలు ఎలా చూడాలి బాలకోటయ్య గారు? అమరావతి ఉద్యమంలో మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున నరాల గలాలు తెగిపడేలా నినాదం చేసేవాళ్ళు. ఏమని? భూములు ఇచ్చాం, రోడ్డున పడ్డాం. మీకు శ్రీకాళహస్తి నెల్లూరులో మేము రహదారుల మీద అన్నాలు తిన్నాం, వానలో తడిసాం, ఎండలో ఎండాం. నా చేతుల మైకి చాలాసార్లు పోలీసులు లాక్కున్నారు. గోవిందా అనటం తప్ప జై అమరావతి నినాదం కూడా చేయొద్దన్నారు నన్ను పోలీసులు. పాదయాత్రలో జై అమరావతి, ఆంధ్రుల రాజధాని అమరావతి అనే నినాదం చేయొద్దన్నారు. 3 రాజధానులు మూర్ఖపు ఆలోచనకి ఆడు జోలికి కూడా బానక్కర్లా, గోవింద నామస్మరణమే చేయాలి. అంటే గోవిందా అనుకుంటూ దేవుడి దగ్గరికి వెళ్ళాలి. అలాంటి ఇబ్బందుల్లో ఉన్నాం. ఇప్పుడు నేనేమంటానంటే శుభకర్ గారు, కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది అయింది. రాజధాని ఉద్యమంలో కన్నీళ్ళే గార్చాము, నెత్తులో గార్చాము, పడ్డ కష్టమేదో మహిళలు అందరితో పాటు పడ్డాం. విజయం వచ్చింది. ఈ ప్రభుత్వంలో మా జాడ ఎక్కడుందో మాకే తెలియదు. వీఆర్ ఆన్ ద రోడ్. సరే, మేము రోడ్డు మీద ఉన్న బాధపడలేదు, కానీ రాజధాని అమరావతి మళ్ళీ రోడ్డు ఎక్కకూడదు. రేపు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఏదైనా ఆ అనుమానం కానీ ఆ భయం చారలో ఎందుకు మీ హృదయాన్ని తాగుతున్నాయి? నా హృదయాన్ని తాగటం కాదు, ప్రజాస్వామిక లక్షణం అది. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు మారతాయి, సహజం. ప్రభుత్వాలు మారకుండా ఉండాలంటే ప్రభుత్వం మెలకువగా జాగరూకతగా ఉండాలి. నువ్వు జాగరూకతగా లేనప్పుడు ఏముంది? నేను వస్తా. నేను జాగరూకతగా లేకపోతే జాగరూకత లోపించిందనే భావన మీరు అంటే ప్రజాస్వామిక లక్షణం అది. మీకు 23 స్థానాలు వచ్చిన తెలుగుదేశం పార్టీ 124 సీట్లు వస్తాయని మీరు ఊహించారా? ఆదిలో 112 స్థానాలు వచ్చిన తెలుగుదేశం పార్టీ, 40 ఏళ్ళ చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీ 23కు పడిపోతుంది. జగన్మోహన్ రెడ్డికి 151 వస్తాయి అని చెప్పి మనం ఊహించామా? ప్రజాస్వామిక ప్రక్రియ. ప్రజాస్వామ్య విధానంలో గెలుపు ఓటములు ఒక సహజ ప్రక్రియ. సహజమే కదా. అయితే మళ్ళీ జగన్ వస్తే అనేది ఇప్పుడు మాజీ డీజీపీ ఏబి వెంకటేశ్వర గారు కూడా పదవి విరమణ తర్వాత ఆయనకి ప్రభుత్వం ఇచ్చిన పదవి తీసుకోకుండా నెవర్ అగైన్ జగన్ అనే ఒక నినాదంతోనే ఆయన జనాల్లో ఎన్ని తీసుకున్నాడు ఆయన? నేను అడుగుతున్నాను. ఏబి వెంకటేశ్వర గారు ఒక ఐపీఎస్ ఆఫీసరు, పోలీస్ అధిపతి. ఈ రోజున జగన్ మళ్ళీ వస్తే అలాంటి రావాలనే ఆలోచన మనం ఒక ప్రజాస్వామికంగా మేధావులుగా కట్టడి చేయాల్సిన బాధ్యత నాలాంటి వాళ్ళ మీద ఉంది. ఒక ప్రభుత్వమే కాదు, యుద్ధం చేయాల్సింది మేము చెయ్యాలి అనే కదా ఆయన నినాదం తీసుకుంది. ఆయనకు తోడుగా కొంతమంది మేధావులను కూడగొట్టడం కోసమే కదా. మరి ఆ భయం
ఏబి వెంకటేశ్వరరావుకి ఎందుకు కలిగింది? ఓ పోలీసు అధిపతికి. ఇప్పుడు మీకు జగన్మోహన్ రెడ్డి నిన్న ఒక పెద్ద ఆయనతో మాట్లాడావు జర్నలిస్టు. ఈజ్ ఏ ఎఫెన్స్ వార్, అంటే ఎప్పుడు కూడా ఎఫెన్స్ యుద్ధమే చేస్తాడు తప్ప డిఫెన్స్ యుద్ధం చేయడు. అసలు డిఫెన్స్ జగన్మోహన్ రెడ్డికి తెలియదు. ఎఫెన్స్ వార్ అంటే ఎదురుదాడి. ఈ రోజున నేను చెప్పలేదు సార్, ఒక మాటకు వస్తాను మీ మార్కి డిస్కషన్. నేనేం కూటమి ప్రభుత్వం విమర్శించడం కోసం అని అనలా. ఆంధ్రప్రదేశ్కి రావడానికి పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారనే మాట లోకేష్ గారు ఎందుకన్నారు చెప్పండి? బికాజ్ ఆఫ్ జగన్ రీజన్. సార్ మీరు ప్రభుత్వ అధిపతి సార్, భయపడుతున్నారని మీరు అన్నారు. భయాన్ని తీసేయాల్సిన మీరేమన్నారంటే ఇప్పుడు నన్ను జగన్ వస్తారని మీరు ఎందుకు అనుమానం కలుగుతుంది, మీకు ఎందుకు భయం వేస్తుంది అంటున్నారు మీరు. ఐ హావ్ నాట్ ఏ ఇన్ గవర్నమెంట్. అంటే నేను అనేది ఏంటంటే భయాన్ని పోగొట్టాల్సిన వాళ్ళే భయం ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తపరిచారంటారా? కొన్ని కోట్ల మంది ప్రజలు ఓటేసే ఈ ఓట్ల ప్రక్రియలో కులాలు, మతాలు, ప్రాంతాలు, విద్వేషాలు, డబ్బు, మద్యం, ధనం పంచభూతాలన్నీ పనిచేస్తున్న ఎన్నికల ప్రక్రియలో జయాపజయాలు అనేది ఒక ప్రభుత్వానికి చాలా జాగరూకత అయిన బాధ్యత. జగన్మోహన్ రెడ్డిని కట్టడి చేయాల్సిన ధర్మం కూటమి ప్రభుత్వం మీద ఉంది. కట్టడి అంటే ఎలా చేయాలి? ప్రజలకు చేరువ అవ్వాలి. నేను మాట అడుగుతాను సార్, రేపు మోడీ గారు వస్తున్నారు. ఎక్కడికి వస్తున్నారు? అమరావతి వస్తున్నారు. అమరావతి ఎందుకు వస్తున్నారు? 1,00,000 కోట్ల రూపాయల పనుల పునఃప్రారంభానికి వస్తున్నారు. అసలు నీకు అమరావతి ఎట్టొచ్చింది? రైతులు భూములు ఇస్తే వచ్చింది. ఆ వేదిక మీద అమరావతి ఉద్యమకారులు ఎవరైనా కనిపిస్తారండి? పిలుస్తారండి? ఏదో 30 మంది రైతులతో ఏదో అంటున్నారు, మరి అంటున్నారు. అందుకని మీకు అమరావతి మీద ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఒక తప్పుడు నిర్ధారణ ఏంటంటే దిస్ ఈజ్ నో ఇన్బ్యాలెన్స్ ఇన్ ద అమరావతి. అంటే ఇక్కడ సామాజిక సమతుల్యత లేదు. ఇది చంద్రబాబు నాయుడు గారి బెనామీ అమరావతి. చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గ అమరావతి అని నిలదీస్తే మేము బహుజన కులాలుగా వచ్చి, అయ్యా జగన్మోహన్ రెడ్డి, మేము 34% భూములు ఇచ్చాం, నీ రెడ్డి సామాజిక వర్గం ఇచ్చింది 18%, 24% రెడ్లు ఇచ్చింది, చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గం 18%, మేము ఎస్సీ ఎస్టీల 34%, అసలు ఇది ఎస్సీ రిజర్వ్డ్ అని మేము న్యాయస్థానాల్లో ఫైట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారిని యుద్ధం చేశాం. ఇప్పుడు ఎక్కడన్నా ఈ సామాజిక కులాలకు సంబంధించిన వాళ్ళు ఎవడన్నా అక్కడ అమరావతిలో కనిపిస్తున్నారండి? బాబు గారి పక్కన కానీ, లోకేష్ గారి పక్కన కానీ, నారాయణ గారి పక్కన కానీ. ఎమ్మెల్యే సాక్షాత్తు రిజర్వ్డ్ నియోజకవర్గ ఎమ్మెల్యే కదా. ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సార్. నేను ఉద్యమకారుల నుంచి మాట్లాడుతున్నా. వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, వాళ్ళ క్యాస్ట్ ఏముంటుంది? ఉద్యమకారునికి, ఆ సామాజిక కులాల్లో పోరాడిన వాడికి ముద్ద పెట్టకపోయినా పర్వాలా, ముద్దు పెట్టాలిగా. ఇవన్నీ అంశాలు చూస్తారంటున్నా. అంటే ప్రభుత్వం తీసుకోవచ్చు జాగ్రత్తలు. మీకు ఇంకో మాట ఇందాక నేను ఒక మాట అన్నా, ఈ అమరావతికి ఇదంతా 3 ప్రాంతాల ప్రజలది, 26 జిల్లాల ప్రజలది అనే భావాన్ని కలుగజేయడానికి ఒక అంబాసిడర్ని పెట్టాలి ప్రభుత్వ అధిపతిగా అంటున్నారు, అమరావతి బ్రాండ్ అంబాసిడర్గా. వాళ్ళు ఏం ఆలోచిస్తుందంటే ఈ చిరంజీవిని పెడదాము, ఈ తమన్నాని పెడదాము, ఈ ఆలోచనలే ఉన్నాయి. వాళ్ళని పెడితే వాళ్ళు, ఆవిడ ఉంటే బాంబేలో ఉంటుంది, చిరంజీవి గారు ఉంటే హైదరాబాద్లో ఉంటారు. ఇక్కడికి వచ్చి రాష్ట్రం మొత్తం పర్యటించలేరు కదా వాస్తవానికి. పరిపాలనలో ఉండలేకుండారే చాలామందికి చాలా నామినేట్ పోస్టులు ఉన్నారు. అందరూ జగన్మోహన్ రెడ్డి గారి మీద యుద్ధం చేసిన వాళ్ళు ఉండారా ఏంటి? ప్రవచనాలు చెప్పుకునే వాళ్ళు ఉండారా? ఎవరు ఉండారు చెప్పండి? అంటే విమర్శ కాదు సార్. ఇప్పుడు వచ్చిన చిక్కేందంటే అమ్మ అన్న కూడా నీ అమ్మ అని వినబడుతుంది. నాటి గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ అదే భరించాం. అమ్మా అని పిలిస్తే వాడు నీ అమ్మ అంటున్నాడు అన్నారు. ఇప్పుడు అమ్మ అన్నా కూడా మళ్ళీ ఆ మాట వినబడుతుంది. మరి ఇప్పుడు నాలంటి వాళ్ళ భయం. ఇప్పుడు సత్యవాక్కు నిటారుగా ఉంటుందండి, నిటలేక్షణ ఉండేలా ఉంటుంది. విమర్శని సూటిగా తీసుకోగలగాలి. మీకు విమర్శ, ఆత్మవిమర్శ అనే పదాలు నేను మీకు చెప్పాల్సిన పని లేదు. చైనాలో మావో సెట్టింగ్ ఏం చేశాడు? 1000 పువ్వులు వికసించని 100 ఆలోచనలు సంఘర్షించని. మావో సెట్టింగ్ చైనా అధ్యక్షుడు. అమరావతి మీద సాంస్కృతిక విప్లవ యుద్ధం జరగాలనేది మాలాంటి వాళ్ళ డిమాండ్. దిస్ ఈజ్ క్యాపిటల్, ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్, నాట్ ఎన్ 29 విలేజెస్, నాట్ ఏ క్యాట్స్, ఎక్సెట్రా ఎక్సెట్రా.
ఇది ప్రజలు అందరూ కూడా ఆహాలింగనం చేసుకోగలిగితే జగన్మోహన్ రెడ్డి గారు రేపు పొద్దున వచ్చినా తూచి మొన్న నేను 3 అన్నాను, ఈసారి 6 అంటున్నాను అనే మాట అనడం. ఇప్పటికీ ఆయన 3 అనే రాజధానుల్ని వెనక్కి తీసుకోవాలా. ఇంకా 3 మీదే ఉన్నాడు ఆయన, రేపు 6కి వచ్చినా రావచ్చు. అంటే పరిపాలన అంటే చాలా గురుతరమైన బాధ్యత. నేను ఇందాక అన్నది సినారేదండి, మీకు మూగనేలకు నీరందివ్వని వాగు పరుగు దేనికని. నేను సామాజిక కులాల స్మెల్ చెప్తున్నా. అంటే ఉండాల్సిన నుదుటిని ఉండాల్సిన బొట్టుని నుదుటిని ఉండాలి, ఉండాల్సిన పూలు ఉండాల్సిన చోట ఉండాలి. దీనిని ప్రజలకు అందించాలి, ఆ ప్రక్రియ చేయాలి. పోతే ఇప్పుడు మోడీ గారికి సంబంధించి చాలామంది ఏంటంటే ఇప్పుడు మోడీ గారు ఏమన్నా ఇస్తారా, మళ్ళీ వస్తున్నారు కదా. గతంలో ఒక మరక పడింది ఆయన మీద, అసలు ఆంధ్రప్రదేశ్లో విపరీతమైన మరక, మట్టి నీళ్లు ఇచ్చాడని. ఇప్పుడు ఏమి ఇస్తాడు? ఇప్పటికి నాకు తెలిసి అయితే ప్రజా రాజధాని అమరావతికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది 1000 కోట్లు. మొత్తం 2500 కోట్లలో 1500 కోట్ల రూపాయలేమో అమరావతికి, 1000 కోట్లేమో విజయవాడ గుంటూరు నగరాభివృద్ధికి. మరి ఇప్పుడు రేపు వస్తున్నాడు, అక్కడ శంకుస్థాపన శిలాఫలకం చేసింది కూడా ఆయనే. ఏమన్నా ఇస్తాడా? ఇప్పుడు జరుగుతున్న పనులు కూడా కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో అయి ఉంటుంది. హడ్కో నిధులు కానీ ప్రపంచ నిధులతోనే జరుగుతుంది తప్ప కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ నుంచి ఏమి ఇవ్వాల. మ్యాచింగ్ గ్రాంట్ 4000 కోట్లు, 4252 కోట్లలో కేంద్రం మ్యాచింగ్ గ్రాంట్ కలిపి టోటల్గా వరల్డ్ బ్యాంక్ కానీ, ఏడీబీ బ్యాంక్ కానీ, ఏషియన్ బ్యాంక్ కానీ సుమారు 4000 కోట్లు శాంక్షన్ అయింది లోను. గవర్నమెంట్ 16,000 కోట్లు అడిగింది, దాంట్లో 4,000 కోట్లు చిల్లర. మీరు ఒక్కసారి కొద్దిగా వెనక్కి విభజనప్పుడు ఆలోచిస్తే రాజధాని పూర్తి బాధ్యత, పోలవరం పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి. మీకు ఆ బాధ్యత నుంచి కేంద్ర ప్రభుత్వం నిలబడాల్సిన తీరులో నిలబడాల, పోలవరానికి నిలబడాల, అమరావతికి నిలబడాల. కాబట్టి 5 ఏళ్ళ కష్టాలు వచ్చినాయి. నాడే కేంద్ర ప్రభుత్వం, అది మోడీ గారు కావచ్చు, అమిత్ షా గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డికి కళ్ళం వేయగలిగితే ఇన్ని చెరలు ఉండేవి కావు అమరావతికి. మేము న్యాయస్థానాలను ఆశ్రయించి న్యాయస్థానాల ద్వారా జగన్మోహన్ రెడ్డి కాళ్ళకి చక్రబంధం వేశాం. అక్కడికి మొన్న ఎన్నికలకు ముందు కూడా ఆయన నేను విశాఖపట్నం వెళ్తున్నా ప్రమాణ స్వీకారమని మాట్లాడాడు. నేను అనేది ఏంటండి, మోడీ గారు వచ్చిన సందర్భంగా ప్రజా రాజధాని అమరావతికి ఒక రక్షణ కంచె కేంద్ర చట్టాల ద్వారా వెయ్యాల్సిన బాధ్యత మోడీ గారి మీద ఉందండి. 2 అమరావతికి మరింతగా నిధులను సమకూర్చి ఏదైనా ఆయన ద్వారా వరాలు ఇచ్చో హామీ ఇచ్చో ఆయన మీద పడ్డ మరకను కూడా, అంటే అమరావతికి మోడీ గారు ఏమి ఇవ్వలేదు అనే మరకను కూడా మోడీ గారే తుడుచుకోవాల్సిన ధర్మం ఉందండి. ఈ నేపథ్యం గురించి ఆలోచించాల్సిన అవసరం అయితే ఈ కేంద్ర ప్రభుత్వం మీద, రాష్ట్ర ప్రభుత్వం మీద, ఆ సభా కార్యక్రమాలు నిర్వహిస్తున్న పెద్దల మీద కూడా ఉందండి. ఈ మాట అయితే నేను చెప్పాలండి. కోటి ఆకాంక్షలతో 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి విధ్వంస పాలన వద్దు బాబోయ్ అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో ఈ తరం ఒక మొదటి స్వతంత్ర సంగ్రామ పోరాటం లాగా పోరాటం చేసి అన్ని వర్గాలు, కులం, మతం, ప్రాంతం సంబంధం లేకుండా అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డిని 11 సీట్లకు పరిమితం చేయటం అంటే, జగన్మోహన్ రెడ్డి ఏదైతే విభజన అన్నారో, ఏదైతే కులాలు చిచ్చుపెట్టారో, ప్రాంతాలు అన్నారో, వాటన్నిటినీ దాటుకుని ఒక నాగరిక సమాజం ఏ రకంగా ప్రవర్తిస్తుందో మేము నాగరికులం అని చెప్పేసి రాజకీయ వికృత క్రీడ నుంచి దాటి ఒక ఘనమైన మెజార్టీనిచ్చి మీరు పరిపాలించండి అన్నారు. అయితే ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ ప్రకారంగా ఓట్ల ద్వారా జగన్మోహన్ రెడ్డిని పూర్తి స్థాయిలో కట్టడి చేయమనే తీర్పులో భాగం వాస్తవానికి. అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వ పెద్దలు జగన్మోహన్ రెడ్డిని పూర్తి స్థాయిలో కట్టడి చేయమని ఇచ్చిన తీర్పు అని అనుకోవటం లేదా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని కట్టడి చెయ్యకపోతే ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఉండవండి. సాధారణంగా ఏంటంటే నువ్వు గెలవాలి అంటే నన్ను ఓడించాలి, నేను గెలవాలంటే మిమ్మల్ని ఓడించాలి. పరిష్కారం ఏంటి? ఓటర్ దేవుళ్ళు. ఓటర్ దేవుళ్ళని లాలించాలి, పాలించాలి, పూజించాలి. ఎవరైతే ఓటర్ దేవుళ్ళకి దగ్గర ఉంటారో వాళ్ళనే వాళ్ళు దీవిస్తారు. ఈ క్రమాన్ని కనుక గ్యాప్ కనుక వచ్చిందనుకోండి, నేను మాట చెప్తాను సుబ్బకర్ గారు, 2019లో 19కి ముందు 14-19 ఏ అంటే అమరావతిగా, బి అంటే పోలవరమేగా,
ఒక రాజధాని నిర్మించి బస్సు కింద బస్సుల దగ్గర నిద్రపోతున్న ఒక ముఖ్యమంత్రి సచివాలయం కట్టి, అసెంబ్లీ కట్టి, హైకోర్టు కట్టి 2 ఏళ్ళు పరిపాలన చేశారు కదా. 34,000 ఎకరాలు ఒక నోటి మాటతో తీసుకున్నాడు కదా. పోలవరం 72% పూర్తి చేశారు కదా. పెన్షన్లు ఒక 2,000 ఇచ్చారు కదా. పసుపు కుంకుమలు చాలా పథకాలు ఇచ్చారు కదా ఎన్టీఆర్. మరి చంద్రబాబు నాయుడు ఎందుకు ఓడిపోయారండి? ఓడిపోకూడదు కదా, ఇంకా గెలవాలి కదా. 151 వచ్చినాయండి. ఎట్టొచ్చినాయండి ప్రతిపక్ష పార్టీకి? అది జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారండి? పోనీ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న అనుభవం ఉందా? ఎందుకు గెలిచాడు సార్? అంటే దానిని మనలాంటి వాళ్ళకి అవకాశం లేదులేండి, వాళ్ళతో మాట్లాడటానికి కానీ చెప్పటానికి కానీ మీకు నాకు లేదులే. కానీ ప్రజాకోణం ఉండాలి ప్రజలకి, ప్రభుత్వాలకి. నీ మది నుంచి ఆలోచించడం కాదు, నీ మస్తిష్కం నుంచి ఆలోచించడం కాదు, ప్రజల మస్తిష్కం నుంచి ఆలోచించాలి. నేను ఒక మాట చెప్తున్నా, అసలు ఈ కూటమి ప్రభుత్వం గెలవటానికి అమరావతి మన్యం పితూరి. ఆనాడు తెలుగుదేశం పార్టీ నాయకులు బయటికి రావటానికి కూడా గత వణుకుతుంటే తొడగొట్టింది అమరావతి మహిళ, రోడ్డెక్కింది అమరావతి రైతు. నాకు సాధారణ కాల్స్లో మాట్లాడినా కూడా బాలకోటయ్యతో ఎక్కడ ప్రభుత్వం బుక్ చేస్తుందని వాట్సాప్ కాల్స్ చేసిన నాయకులు నాకు ఉన్నారు. బాలకోటయ్య గారు జాగ్రత్త అనేవాళ్ళు. సార్ మీరు మాట్లాడుతుంది వాట్సాప్ కాల్ సార్, ఎవడో రికార్డ్ చేయడు, గట్టిగానే మాట్లాడండి అనేవాళ్ళు. బాలకోటయ్య నీ చెయ్యి తీస్తామన్నారు, లెఫ్టా రైటా అని అడిగారు. కాలు తీస్తామన్నారు, ఇంకోటి ఉంటుందిలే సార్ అన్నా. ఇవన్నీ కూడా ఏంటంటే, మీకు ఒక మాట చెప్పాను సార్, అమరావతిలో వెలగపూడిలో 60 సంవత్సరాల రైతు మీద 34 కేసులు ఉన్నాయి. వాడు ఇంకా కోర్టు తిరుగుతుండు స్కూటీ చేసుకొని. వరలక్ష్మి గారి మీద 24 కేసులు ఉన్నాయి. తొమ్మినేని వరలక్ష్మి గారి మీద ఒక ఆమె కన్నుపోయింది, ఒక ఆమె చెయ్యి ఎరిగింది, ఒక బాలింత కడుపు మీద దన్నారు. ఎవడేమన్నాడు మిమ్మల్ని భూములని? ఒక డిఎస్పీ లకారాలతో మాట్లాడండి. ఎస్సీల మీద ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టారు. మేమందరం కోర్టుకి వెళ్తున్నాం సార్. ఏ ఒక్క కేసు కూడా ఈ ఏడాది కాలంలో తీయలేదండి. జగన్మోహన్ రెడ్డి గారు తుని కేసులు ఎత్తేసాడు తెలుసండి. విశ్వరూప్ ఇంటి మీద జరిగిన దాడి కేసులు ఎత్తేసాడు తెలుసండి. సుభకర్ గారు చాలా అనుభవం ఉందిగా మీకు, పరిపాలకులు, ముఖ్యమంత్రులు కూడా ఇంటర్వ్యూ చేస్తుంటారు కదా మీరు. క్రిమినల్స్ని చేస్తారు, నాన్ క్రిమినల్స్ని చేస్తారు, పొలిటీషియన్లు చేస్తారు. వాట్ ఈస్ ద క్వైట్ డిఫరెన్స్? లోపం ఎక్కడ జరుగుతుందంటారు బాలకోటయ్య గారు? అంటే శుభకర్ గారు ఇప్పుడున్న వాతావరణంలో నాలాంటి కూడా గట్టిగా అనరాదు, వేరొకరు వినరాదు. నేను అమరావతికే బద్దున్నాయి మాట్లాడుతున్నాను. చెడు చెవులో చెప్పాలి, మంచి కెమెరా ముందు చెప్పాలి అనేది ప్రస్తుతానికి ఆ పాలసీలో నా పరిస్థితి అలా. ఎందుకంటే ఈ ప్రభుత్వాన్ని స్వాగతించిన వ్యక్తుల్లో నేను ఒకరిని. మీకు భాగస్వామి ఉంది. ఈ ప్రభుత్వాన్ని ఆహ్వానించాం, ఈ ప్రభుత్వాన్ని గుండెలకు అద్దుకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కష్టాలు పడ్డాం. అందుకని నేనన్నా, మేము రోడ్డు ఎక్కినా పర్వాలా, ఇప్పుడు మేము రోడ్డు మీద ఉన్నా పర్వాలా, ప్రభుత్వంలో లేకుండా, కానీ మళ్ళీ అమరావతి రోడ్డు మీద పడకూడదు. దానికి ప్రధాని ఇవ్వాలి. మళ్ళీ అమరావతి మీద రాజకీయాలు చేయకూడదు. అభివృద్ధి ఒక నిరంతర ప్రక్రియ. దట్ ఈజ్ నాట్ ఎ టైం పీరియడ్. టైం పీరియడ్ ఉందండి, ఉండదండి. 3 ఏళ్ళు 2. దట్ ఈజ్ నాట్ ఎ ప్రాజెక్ట్, దట్ ఈజ్ నాట్ ఎ కన్స్ట్రక్షన్. అది నిర్మాణం కాదు, ఒక పట్టిసీమ కాదు, 6 నెలలకు పూర్తి చేయడానికి. ఒక నిరంతర ప్రక్రియ. అంటే మీరు చేయాలి, మీ తర్వాత ఆ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం చేయాలి, ఆ ప్రభుత్వం తర్వాత మళ్ళీ మీరు వస్తే మీరు చేయాలి, మీ తర్వాత నా ప్రభుత్వం వస్తే నేను చేయాలి. కానీ అది బతకాలి. అది చెట్టు, అది అక్షయ పాత్ర, అది కల్పవృక్షం, అది ఆంధ్రులకు వరాల తల్లి కనకదుర్గమ్మ పాదాల చెంత కృష్ణానదీ తీరాన పుణ్యగర్భములో వెలసిన అమరావతిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద ఉంది. ఒక చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద కాదు. అది నా బాధ, అది నా గొడవ. దీనిని ప్రభుత్వానికి చెప్పాల్సిన ధర్మం నాలాంటి వాళ్ళ మీద ఉంది. అమరావతి పట్ల మీరు అమరావతి ఉద్యమకారుడిగా, అమరావతి నేల చరిత్ర తెలిసిన ఒక చరిత్రకారుడిగా, అమరావతి అనేది కేవలం అది రాష్ట్ర రాజధాని కాదు, అటు తెలంగాణ కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ మొత్తం ఆంధ్రదేశానికి సంబంధించిన తెలుగోడి తొలి సంతకం పునాదులు, తెలుగోడి చరిత్రకి ఆనవాళ్ళు అనేది మీ అభిప్రాయం. అమరావతి వర్ధిల్లాలని కోరుకుంటూ, అట్లాగే ఒక ఉద్యమకారుడిగా మీకు న్యాయంగా దక్కాల్సిన స్థానాన్ని మీకు
ఈ ప్రభుత్వం కల్పించాలని విజువల్ తరపున ఇంకో మాట కూడా చెప్తాను సార్ మీ విజులకి. ప్రజా రాజధాని అమరావతి మీద నేను నా అమరావతి రణం రక్తం రాజసం 1631 రోజుల ఉద్యమ చరిత్రలో నా కళ్ళతో చూసిన ఒక సామాజిక కోణంలో పుస్తకాన్ని రాశా. దానికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా వాళ్ళ మంచి మాట ఇచ్చారు. దాని యొక్క ఆవిష్కరణ కోసం చూస్తున్నా. చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా పుస్తకావిష్కరణ జరిగితే ఆ రాజధాని అమరావతి ఉద్యమ పుస్తకాన్ని కూడా పవిత్ర వస్తుందని నేనేం కుచేలులా చూస్తున్నా. ఆయన శ్రీకృష్ణ భగవానులో ఉన్నాడు. ఇంకా ఆ పరిస్థితి జరుగుతుంది. రేపు అమరావతి చరిత్రను ఆ పుస్తకం ద్వారా రాష్ట్ర ప్రజలకి చాలా స్పష్టంగా అందజేస్తాం. మీరు మొత్తం ఒక 5,000 డిబేట్స్ కంప్లీట్ అయినట్టు ఉన్నాయిగా ఈ మధ్య మీకు? దాదాపు 5,000 డిబేట్స్ సార్ టోటల్గా ఆల్ ఛానల్స్. అంటే సుభకర్ గారు నా గురించి మేము చెప్పుకోవటం కాలే కానీ తల్లమటి రక్తం కార్చిందండి. కార్చాం. భార్య ఎక్కడుందో మేము భార్య బిడ్డలు మేము పట్టించుకోలేదు సార్. మళ్ళీ కోవిడ్ సీజన్ కూడా సార్. పసిబిడ్డలు బడికి వెళ్ళే పసిబిడ్డలు కూడా ఉద్యమ శిబిరాలకు వచ్చి శానిటైజర్ కొట్టేవాళ్ళని మా చేతులకి, మాస్కులు పంచేవారు. అటు ఉద్యమానికి సహకారంగా నాకు నా రజాకారుల ఉద్యమం, తెలంగాణ సాయుధ పోరాట ఉద్యమం ఇవన్నీ గుర్తుకొచ్చాయి. ఆ ముక్కు పచ్చలారనే పిల్లలు అమరావతి జెండాలు పట్టుకుంటుంటే అసలు ఇంత ఆవేదన ఏంటి? పైపు పక్కనే ఉన్నాడు ముఖ్యమంత్రి. మా శిబిరం ఇక్కడ 2 కిలోమీటర్ల దూరంలో తాడేపల్లి ప్యాలెస్ అక్కడ. మేము అటు వెళ్ళకూడదు. ఒక మంత్రిని పంపించలేదండి వాళ్ళ గోడు వినండి అని ఈ ప్రజాస్వామిక దేశంలో. కాబట్టే అంత శిక్షించారు ప్రజలు. మీకు ఇంకో మాట కూడా చెప్తా చివరిగా. ఎవరైనా దేవదేవుని పాదయాత్ర ఆపుతారా సార్? దేవదేవుని పాదయాత్రని ఎవడైనా, ఇది కర్మభూమి కదా, ఒక నమ్మకం ఉంటుందిగా భగవంతుడి మీద. దేవదేవుని పాదయాత్రకు వెళ్తున్న వాళ్ళ మీద శరలు పెడతావా? సూర్యభగవానుని పాదయాత్ర చేస్తున్న మహిళలందరికీ కూడా సూర్యభగవాన్ నరసవల్లి లోపల గర్భాలు వస్తాయంటవా? ఎంత పాపక్రియడండి. నేను ఆ రోజే చెప్పాను నా ప్రసంగంలో, తదాస్తు దేవతల పైన ఉంటారు, తల్లులారా ఏడవకండి, తదాస్తు అంటారు. 151లో 5 ఎగిరిపోతుంది అని చెప్పేసి. అంటే అలాంటి చెరలో, అంటే దీన్ని భరించినోడికి అర్థమవుతుందండి. సాధారణంగా అంటే రాజకీయాలలో ఏముందండి అమరావతి, మా చంద్రబాబు నాయుడు గారు గెలిపించిండు, మా పవన్ కళ్యాణ్ గారు గెలిపించిండు, మా మోడీ గారు గెలిపించిండు అంటారు. కానీ మన్యం పితూరినండి అది. అమరావతి ఉద్యమం జగన్మోహన్ రెడ్డి పతనానికి ఓంకారం, శ్రీకారం. అదొక నినాదంగా మిగిలింది. ఎవరు గుర్తించినా, రాజకీయ పార్టీలు గుర్తించినా గుర్తించకపోయినా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అమరావతి నుంచి అమెరికా వరకు, జస్ట్ చికాగో ప్రసాద్ గారు ఇవాళే విజయవాడలోనే ఉన్నారు, చికాగో నుంచి వచ్చి తప్పించేవాడు. ఎన్ఆర్ఐలు జూమ్ మీటింగ్లు పెట్టారు సార్. ఎన్ఆర్ఐలు అమరావతి గురించి మాట్లాడటం కోసం ఎంతోమంది డబ్బులు ఇచ్చారు, హృదయాలు ఇచ్చారు, ధైర్యం చెప్పారు, అమరావతికి తరలి వచ్చారు. ఇంతమంది అనార్థుల యొక్క ఉద్యమంగా నేను దాన్ని భావిస్తున్నా. ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించాలని కూడా కోరుతున్నాను మీ ద్వారా. విజిల్ ద్వారా మీ వేదనని ప్రభుత్వం పాజిటివ్ దృక్పథంతో అర్థం చేసుకుని దానికి ఆ మార్గంగా పరిష్కార మార్గం కనుక్కొని భవిష్యత్తులో భయాలు వీడి పూర్తి ప్రజాస్వామ్య స్వేచ్ఛా స్వతంత్రాల్లోకి ఈ రాష్ట్రం, అమరావతి అభివృద్ధి శరవేగంగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ మణికోట గారు.